హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్కోన. ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి శారీ కట్టుకోవడంలో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి. చూడండి, ఇటువంటి శారీస్ ముఖ్యంగా జిమ్మిచూ శారీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఆ శారీస్ని అది కూడా సింగిల్ స్టెప్ వేసుకొని ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సింగిల్ స్టెప్ వేసుకొని దాన్ని జారిపోకుండా క్యారీ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదా, అది కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ తినేటప్పుడు ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటాము. సో అలా జారిపోకుండా సింగిల్ స్టెప్కి సింపుల్గా ఈ వీడియోలో టిప్ అనేది చెప్తున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ఫస్ట్ ఇలాంటి శారీస్ కట్టుకునేటప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ చివరన కొంగు అనేది కిందకి జారిపోతూ ఉంటుంది. అలా జారకుండా ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే ఫస్ట్ కొంగు దోపుతామో అక్కడ ఈ వీడియోలో చూపించినట్టు చివరన ఒక ముడి వేసేసుకోవాలి. ఇటువంటి శారీస్కి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. అందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ చివరన చిన్న ముడి వేసేసుకోండి, మరీ పెద్దగా కాదు. పెద్దగా వేస్తే లోపలికి దోపినప్పుడు పైకి ఎత్తుగా కనిపిస్తుంది. సో చిన్న ముడి అనేది ఇట్లా వేసేసుకోవాలి. ముడి వేసుకున్నాక మన రైట్ సైడ్ భుజానికి నెక్కి మిడిల్లో ఈ ముడి పెట్టుకున్నాం కదా, కొంగు ఉంటుంది కదా, దాన్ని దోపుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మర్చిపోకండి, ఇలాంటి శారీస్ కట్టుకునేటప్పుడు ముందే శారీ పెట్టికోట్ నాడ అన్నది కొంచెం గట్టిగా ముడి వేసుకోవాలి. తర్వాత శారీని జరిపి ముడి వేసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇలాంటి వర్క్ శారీస్ అయితే, బరువుగున్న శారీస్ అయితే జారిపోతూ ఉంటాయి కదా, సో గట్టిగా పెట్టికోట్ నాడ అనేది గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా దోపిన తర్వాత ఒక రౌండ్ తిరుగుతూ నీట్గా మన రైట్ సైడ్ హిప్ వచ్చేంత వరకు కూడా, బ్యాక్ సైడ్ ఫుల్ లెంత్ ఫ్లోర్ టచ్ అయ్యేంత వరకు కూడా చూసుకుంటూ నీట్గా లోపలికి దోపుకోవాలి. ఇప్పుడు మిగిలిన రిమైనింగ్ శారీ జారిపోకుండా ఇలా దోపుకోవాలి. మళ్ళీ పళ్ళుని రెండో రౌండ్ తిప్పుతూ వీడియోలో చూపిస్తున్నట్టు రిమైనింగ్ శారీని జారిపోకుండా దోపుకోవాలి. అప్పుడు మనకి పళ్ళు వేసుకునేటప్పుడు కిందకి జారిపోకుండా రిమైనింగ్ శారీ ఉంటుందన్నమాట. ఇప్పుడు పళ్ళు పార్ట్ని ఎలా కరెక్ట్గా తీసుకోవాలో చూపిస్తున్నాను. మీ హైట్కి తగ్గట్టు, అంటే మీ మోకాలికి కొంచెం కిందకి పళ్ళు వచ్చేటట్టు చూసుకోవాలి. అది కూడా నేను నార్మల్గా చూపిస్తున్నాను, మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను అన్నమాట. మనం మళ్ళీ సింగిల్ స్టెప్కి వేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా కుర్చీలు వేసుకుంటే కరెక్ట్గా కుదురుతుందన్నమాట. దీనివల్ల మనకు లెంత్ కూడా తెలుస్తుంది, సింగిల్ స్టెప్ నీట్గా కుదురుతుంది. చూడండి, ఈ విధంగా మోకాలు కిందకి వేసుకుని చూస్తే ఇలా సమానంగా కుర్చీలు పెట్టుకుని వేసుకుంటాం కదా, అలా కిందకి సమానంగా ఉండాలి. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకున్నాం కదా, జారిపోకుండా అక్కడికి పైన బార్డర్కి దగ్గర పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ శారీ క్లాత్ని అలానే భుజం మీద వేసుకుని ఉంచుకోవాలి. ఒకవేళ బిగినర్స్ అయితే జారిపోకుండా పళ్ళు మొత్తానికి కూడా పిన్ పెట్టేసుకోండి. శారీ కుర్చీలు పోసుకునే వరకు కూడా జారిపోకుండా పళ్ళు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ అంచు దగ్గర ఇక్కడ పిన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింగిల్ స్టెప్ కాబట్టి జ్యువెలరీ హైడ్ అవ్వదు. కుర్చీలు పెట్టుకోము కాబట్టి సింగిల్ స్టెప్పే కాబట్టి. సో ఈ బార్డర్ని మరీ పైకి లాక్కుండా ఇలా కొంచెం డౌన్కి పెట్టుకొని కొంచెం టైట్గా లాక్కొని మీ చిన్నికి కొంచెం రైట్ సైడ్లో శారీ అంచుకి పిన్ పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడి నుండి ముడి వేసుకోవడానికి అందేటట్టుగా చేయంత క్లాత్ని తీసుకుని చిన్న ముడి వేసుకోవాలి. ముడి వేసేసుకున్నాక ఒక 5 టైమ్స్ వరకు రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కొంచెం టైట్గా మీరు రైట్ సైడ్కి లాక్కుని లోపలికి తోపుకోవాలి. ఇలా చేయడం వల్ల లెఫ్ట్ సైడ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే ముడి వేసుకుని దోపడం వల్ల జారిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కుర్చీలు చూద్దాము. మనం ఎప్పుడు కుర్చీలు వేసుకున్నా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, అదేవిధంగా రైట్ నుండి స్టార్ట్ చేసి మనం లెఫ్ట్ సైడ్ భుజానికి స్ట్రైట్గా శారీని ఎలా మెజర్ చేసుకుని అక్కడి నుండి కుర్చీలు వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లీట్ పెద్దది, రిమైనింగ్ ప్లీట్స్ ముందు వేసుకున్న ప్లీట్స్ కన్నా చిన్నవి వేసుకోవాలి. ఫస్ట్ ప్లీట్ పెట్టేటప్పుడే ఫ్లోర్ టచ్ అవుతుందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే మనం హీల్స్ వేసినప్పుడు కుర్చీలు పైకి వెళ్ళిపోకుండా నీట్గా సమానంగా వస్తాయి. ఇలా చిన్నగా ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల ఒకవేళ శారీ తక్కువ ఉన్నా ప్లీట్స్ ఎక్కువ వచ్చి శారీ లుక్ బాగుంటుంది. సో ఇలా కుర్చీలు వేసుకున్నాక ఈ పైన అన్ని ప్లీట్స్ని సమానంగా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు, కింద కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ ఫ్లోర్ టచ్ అయిందో లేదో మన చిన్కి స్ట్రైట్గా దోపుకోవాలి. ఇలాంటి జారే శారీస్కి ఎప్పుడూ కూడా మొత్తం ప్లీట్స్ దోపిన తర్వాత అన్నిటికీ కలిపి పిన్ పెట్టుకోవాలి.
ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ శారీ క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని మీ వెనక వైపుకి అంటే వెనక నుండి వచ్చి మీ లెఫ్ట్ సైడ్ వరకు దాన్ని తీసుకొచ్చి అక్కడ దోపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ దోపామో తెలియకుండా రైట్ సైడ్ సమానంగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సింగిల్ స్టెప్ వేసుకున్నాక పళ్ళు జారకుండా ఏ విధంగా పిన్ పెట్టుకోవాలనేది చెప్తానన్నాను కదా, అది చూద్దాము. ఇక్కడ చూడండి బార్డర్ ఉంది కదా, అక్కడ నుండి బార్డర్ తప్ప మిగతా క్లాత్ అంతటిని కూడా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ మన చెస్ట్ కింద వరకు కూడా అదే విధంగా ప్లీట్స్ పెట్టుకుని అక్కడికి బ్లౌజ్కి ప్లీట్స్కి కలిపి లోపల నుండి పిన్ పెట్టుకోవాలి. చూడండి సైడ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ బార్డర్ కూడా లోపలికి వెళ్ళిపోదు, మీరు పిన్ తీసేంత వరకు కూడా అలానే నీట్గా ఉంటుంది. మనం సింగిల్ స్టెప్ని ఈజీగా క్యారీ చేయగలుగుతాం. అక్కడ పిన్ పెట్టినట్టు కూడా అంతగా తెలియదు. ఎక్కడ కూడా శారీ జారిపోకుండా మీరు బయటకు వెళ్ళి వచ్చేదాకా కూడా శారీ అలానే చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. ఇలా ఇక్కడ పిన్ పెట్టుకుంటే ఎంత నీట్గా సింగిల్ స్టెప్ అనేది ఈజీగా క్యారీ చేయొచ్చు. సింగిల్ స్టెప్ వేసుకుని క్యారీ చేయలేనేమో అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ లుక్ చూద్దాము. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్ అయ్యే శారీ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, వాటిని కూడా చూడండి, మీకు బాగా యూజ్ అవుతాయి. మరి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.